ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. శ్రీరామనవమి శోభయాత్ర భద్రతకు సుమారు 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగున సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. సీతారాంబాగ్, ఆకాష్పురి, హనుమాన్ ఆలయం, మంగళహాట్, మగ్ర ప్రాంతాల నుంచి ప్రధాన శోభయాత్ర నిర్వహిస్తారని చెప్పారు. దాన్ని భక్తి శ్రద్దలతో, క్రమశిక్షణతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ శోభయాత్రకు హిందూ బంధువులు తరలిరావాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. యాత్ర కొనసాగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వీధి దీపాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నిర్వాహకులు డాక్టర్ భగవంతరావు, గోవిందరాటి, ఆనంద్ సింగ్ లోత్, నగర పోలీసు అదనపు కమిషనర్ తస్సీర్ ఇక్బాల్, జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, శ్వేత, డీసీపీలు చంద్రమోహన్, కిరణ్ ఖర్గే, ఆర్ వెంకటేశ్వర్, అదనపు డీసీపీలు కృష్ణగౌడ్, అందర్ శ్రీనివాసరావు, ఏసీపీలు సుదర్శన్, తిరుపతి, సీఐలు రాఘవేంద్ర, శ్రవణ్ కుమార్ తదితరులు ఈ యాత్రను పర్యవేక్షించనున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రేపు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణం ఒక పక్క, మరోపక్క హైదరాబాద్ లో జరగబోయేటువంటి రాజాసింగ్ శోభయాత్ర కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించబోతా ఉన్నారు. ప్రతి ఏటా రాజాసింగ్ ప్రత్యేకంగా తీసేటువంటి పాత బస్సులోని ఈ ర్యాలీ అందరినీ ఆకట్టుకునే విధంగా, ప్రతి ఒక్కరూ దాంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా శ్రీరాముడి యొక్క నామస్మరణాలతో, హనుమంతుడి యొక్క నినాదాలతో రేపు హైదరాబాద్ అంతా కూడా దద్దరిల్లిపోతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ రాజాసింగ్ తీసేటువంటి ర్యాలీ మొదలుకొని పూర్తయ్యేంత వరకు పూర్తిగా ఆ ఏరియానంతా కూడా ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. మార్గాన ఇప్పటికే కొన్ని ఇతర ప్రార్థన మందిరాలపై కూడా పోలీసులు ఫోకస్ చేసి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా పోలీసులు ఇప్పటికే అడిషనల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ మానిటరింగ్ కూడా ప్రారంభమైంది. రాజాసింగ్ ర్యాలీ పొడవునా వేలాది మంది యువత ఆ ర్యాలీలో పాల్గొని రాజాసింగ్ ఇచ్చేటువంటి స్పీచ్ గాని, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి యువకులు గాని, ఒక పక్క రాముడి కళ్యాణం, మరో పక్క శ్రీరాముడి యొక్క శోభయాత్ర, దేశ ప్రజలందరూ కూడా రేపు హైదరాబాద్ వైపే చూసి హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఈ రామ్ నవమి శోభయాత్ర ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ అయ్యి దగ్గరుండి ఆ ర్యాలీలో పాలు పంచుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటుంటాయి. ఈసారి రాజాసింగ్ కి ఏకంగా ఒక బెదిరింపు లేఖ రావడము, ఆ లేఖలో 2 స్నైఫర్ గన్స్, 3 బాంబ్స్ అమర్చి మిమ్మల్ని చంపబోతా ఉన్నామంటూ కూడా ఒక అగంతకుడు పంపినటువంటి లేఖపై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొంత ర్యాలీ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందేమో అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి ఫోన్ ద్వారా బెదిరించేటువంటి అగంతకులు ఈసారి ఏకంగా రాజాసింగ్ ఇంటికి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఒక బెదిరింపు లేఖను పంపి స్నైఫర్ గన్స్ రెడీగా ఉన్నాయి, బాంబులని అమర్చాము, ఈ ర్యాలీని నిలిపివేయకపోతే ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పేలి బాంబ్ బ్లాస్ట్ జరుగుతోంది, లేదా మీకు డైరెక్ట్ గా గోలీ కొడతాము అంటూ ఈ లెటర్ ని ఉద్దేశించి ఈ అగంతకులు నేరుగా రాజాసింగ్ కి పంపినటువంటి లేఖ. దీనిపైన రాజాసింగ్ స్పందించారు. ఎక్కడ ఆటంకం కలిగించాలని చూసినా, ఎక్కడ ర్యాలీని పూర్తిగా నిలిపివేయాలన్న ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరాముడి యొక్క శోభయాత్ర ఆగదు, నిలుపము. ఎన్ని దాడులు జరిగినా, ఎంత తనకు ఆటంకం కల్పించినా తనను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ శ్రీరాముడి యొక్క శోభయాత్ర మాత్రం ఎట్టి పరిస్థితిలో నిలిపేదే లేదు. యాజ్ ఇట్ ఈజ్ గా టైం ప్రకారంగా హైదరాబాద్ లో ధూల్పేట నుంచి మొదలుకొని కోటి మీదుగా తిరిగి ఈ ర్యాలీ బయలుదేరుతోంది. భారీగా ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వండి అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తా ఉన్నారు రాజాసింగ్. తర్వాత ప్రతి ఏటా జరిగేటువంటి ఈ శోభయాత్రలో పోలీసులు అనవసరంగా హిందూ భక్తుల పైన లాఠీలు జులిపించి దాడులకు పాల్పడతా ఉన్నారు. అసలు ఈ ర్యాలీకి పోలీసులే అవసరం లేదు, మా కార్యకర్తలే ర్యాలీని విజయవంతంగా ముందుకు సాగిస్తారు. అనవసరంగా పోలీసులు ఈసారి లాఠీలకు పని చెప్తే మేము కూడా పని చెప్పాల్సి వస్తుంది, అంతవరకు సిచ్యువేషన్ రానివ్వకండి. టాస్క్ ఫోర్స్ పేరుతో పోలీసులు చాలా చోట్ల దౌర్జన్యానికి పాల్పడి కాషాయం జెండాలు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వడానికి వచ్చేటువంటి హిందువుల పట్ల
కేసులు పెట్టడము, లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని రానియకుండా అడ్డుకోవడము, అనేక చోట్ల ఈ దౌర్జన్యాలు సాగుతా ఉన్నాయి. అసలు హైదరాబాద్ శ్రీరాముడి యొక్క శోభయాత్రలో పోలీస్ ప్రొటెక్షనే అవసరం లేదు, మా కార్యకర్తలే అన్ని చూసుకుంటారు, మా కార్యకర్తల నేపథ్యంలోనే ఈ ర్యాలీ ముందుకు సాగుతా ఉంది. అనవసరంగా పోలీసుల ప్రొటెక్షన్ పెట్టి హిందువులపై దాడులు చేసి లాఠీలు జులిపిస్తే మాత్రం ఈసారి తమ ప్రతాపం ఏంటో చూపియాల్సి వస్తుంది అంటూ మాత్రం నేరుగా పోలీస్ డిపార్ట్మెంట్ ని హెచ్చరిస్తున్నట్టే రాజాసింగ్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక పక్క బెదిరింపు లేఖ రావడము, ఆ బెదిరింపు లేఖ పైన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడము, మళ్ళీ ఈ ర్యాలీలో పోలీసులు వద్దు, తమ కార్యకర్తలే ఈ ర్యాలీని ముందుకు సాగిస్తారు అంటూ రాజాసింగ్ ఇచ్చినటువంటి పిలుపు ఇప్పుడు తీవ్ర కాంట్రవర్షియల్ కి దారితీస్తా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల రాజాసింగ్ తీసేటువంటి ర్యాలీ వద్ద ఇతర మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరాలు ఉన్నాయి. ఆ ప్రార్థన మందిరాల దగ్గర రాజాసింగ్ ఎప్పుడు ఈ సభని ఏర్పాటు చేసి ఇతర మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన హేట్ స్పీచ్ పై ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది మొన్న కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఆ తర్వాత రాజాసింగ్ ఈ రకంగానే ఇతర మతస్థులని కించపరిచి, రెచ్చగొట్టి, మనోభావాలని దెబ్బతీసి మళ్ళీ ఓవైసీ బ్రదర్స్ పై నోరు పారేసుకుంటే మాత్రం ఈసారి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికోసమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఎవరు కూడా ఈ స్పీచ్ హేళన చేసి వ్యక్తులని అగౌరవపరిచి వ్యక్తులను దూషించే విధంగా, రెచ్చగొట్టే విధంగా హేట్ స్పీచ్ ఉంటే మాత్రం డెఫినెట్ గా వారిపైన చర్యలు ఉంటాయి. ఇది రాష్ట్ర కేబినెట్ ఆమోదించినటువంటి బిల్లు కాబట్టి రాజాసింగ్ ర్యాలీలో ఏం ప్రస్తావించబోతా ఉన్నాడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నాడు, మళ్ళీ ఓవైసీ టార్గెట్ గానే ఈ సభలు ఉండబోతా ఉన్నాయా? ఒక రకంగా అలాగే సాగితే మాత్రం ర్యాలీలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈసారి బిల్లుని పాస్ చేసి ఖచ్చితంగా పాటించాల్సిందే, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఇతర మతాల్ని గౌరవించాల్సిందే, ఇతర మతాల్ని రెచ్చగొట్టకూడదు, మనోభావాలను దెబ్బకీయకూడదు, కించపరచకూడదు అంటూ మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి చట్టం తీసుకొచ్చినంత 3 రోజులకే రాజాసింగ్ శ్రీరాముడి యొక్క శోభయాత్ర ఘనంగా హైదరాబాద్ లో తీయబోతా ఉన్నాడు. ఈ ర్యాలీ సందర్భంగా ఏవైనా హేట్ స్పీచ్ రాజాసింగ్ ఇచ్చినట్టయితే మాత్రం డెఫినెట్ గా ఈ చట్టాన్ని రాజాసింగ్ పైన ప్రయోగించేటువంటి అవకాశం ఉంది. సుమారు 10,000 మంది పోలీసులు రాజాసింగ్ ర్యాలీకి బందోబస్తు ఇవ్వబోతా ఉన్నారు. ఆకాష్ పురి హనుమాన్ టెంపుల్ మొదలుకొని అక్కడ మీదుగా ఈ బేగం బజార్ ఛత్రి నుంచి మీదుగా తిరిగి కోటి వైపు, కోటి టెంపుల్ వరకు చేరుకునేటువంటి ఈ ర్యాలీలో వేలాది మందిగా యువత పాల్గొని బ్యాంక్ స్ట్రీట్ కోటి వద్ద ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అవంతిబాయి లోద్ చౌరస్తాలో, పురాణాపూర్లో చౌరస్తాలో అక్కడక్కడ కొన్ని సభలు ఏర్పాటు చేసి రాజాసింగ్ కొన్ని అంశాలని ఉద్దేశించి దేశ రాజకీయాలకు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ ప్రస్తావన ఉంటుంది. ఇప్పటికే బీజేపీ నుండి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యే పార్టీతో సంబంధం లేకుండానే ఒక హిందూ ధర్మ కార్యకర్తగా ఈ ర్యాలీని ముందుకు సాగిస్తాడు. కాబట్టి ఈసారి బీజేపీ నాయకులు ఎక్కువగా రాజాసింగ్ ర్యాలీలో పాల్గొనకూడదు అనేది మాత్రం ఫిక్స్ అయిపోయి ఉన్నారు. బీజేపీ నాయకులు ఎవరు కూడా రాజాసింగ్ ర్యాలీకి రాకపోవడము, ఆ ర్యాలీకి దూరంగా ఉండడము, కేవలం హిందుత్వ సంఘాలు, హిందువులు ధర్మరక్షణ కోసం పోరాడుతున్నటువంటి ఈ ధార్మికులు మాత్రమే దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. రాజాసింగ్ తీయబోయేటువంటి ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు ఈ హై సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఈ ర్యాలీ తీయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రవితేజ.